వారు దిశానిర్దేశం చేస్తారు. భారత్ మాతాకి, భారత్ మాతాకి. అందరూ ఒకసారి రెండు చేతులు పైకెత్తి భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోదీ గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, సోము వీర్రాజు గారి నాయకత్వం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. మీరందరూ చేయాలి. పెద్దలు ఢిల్లీ నుంచి ఇచ్చేసినటువంటి భారతీయ జనతా పార్టీ పెద్దలైనటువంటి జాతీయ అధ్యక్షులైనటువంటి నడ్డా గారికి, అదేవిధంగా పెద్దలు శ్రీమతి పురంధరేశ్వర గారికి, అలాగే సుజనా చౌదరి గారికి, నా సహచరులు మాధవ్ గారికి, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి జీవీఎల్ నరసింహరావు గారికి, రాజ్యసభ సభ్యులు, వాళ్ళందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈ రోజున పోలవరం అనేది 1953 నుంచి మొదలైనటువంటి గత ప్రభుత్వాలన్నీ కూడా పోలవరం పూర్తి చేస్తాం, పోలవరం పూర్తి చేస్తాం అని చెప్పని ఆనాటి కాంగ్రెస్ మొదలు, ఆ తర్వాత ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ మొదలు, ఆ తర్వాత వచ్చేసినటువంటి వైసీపీ మొదలు ప్రజలకి కళ్ళబొల్లి మాటలు చెబుతా ఉన్నాయి. కానీ ఈ రోజున కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం, నరేంద్ర మోడీ గారు పూర్తిగా ఆ ప్రాజెక్టుకి కావాల్సిన నిధులు మేము ఇస్తామని చెబితే 13,000 కోట్ల రూపాయలు ఈవాడ పోలవరానికి ఇస్తే ఇప్పటికి కూడా పూర్తి చేయలేనటువంటి పరిస్థితి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అన్నటువంటి విషయాన్ని నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్లీజ్ మీరందరూ కూడా డయాస్ ఖాళీ చేయాలి. మిగిలిన వారు మన సినీ నటి మాజీ ఎంపీ శ్రీ జయప్రద గారు ఇచ్చేశారు. వారికి స్వాగతం, సుస్వాగతం. జయప్రద గారిని మన ప్రాంతవాసి జయప్రద గారు కూడా ఈ వేదిక మీదకి ఇప్పుడే విచ్చేశారు. అట్లాగే సునీల్ దేవేదర్ గారు కూడా మన సహాయ ఇన్ఛార్జ్ కూడా స్వాగతం, సుస్వాగతం. టీజీ వెంకటేష్ గారు కూడా విచ్చేశారు. అట్లాగే సత్య గారు కూడా విచ్చేశారు. వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. చెయ్యెత్తమ్మా, చేయి పెట్టి చెయ్యి ఒకసారి ఊపండి. కాబట్టి ఈరోజు పోలవరం పరిస్థితి చూస్తే కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చినా కూడా పూర్తి చేయలేనటువంటి అసమ్మతి ఎదుర్కొంటున్నటువంటి ఇవాళ వైసీపీ ప్రభుత్వం ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఇవాళ చూస్తే మన నడ్డా గారు నిన్ననే చెప్పారు, ఏమైందయ్యా మన మోడీ గారి పరిపాలనలో చేసినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి విషయాన్ని మీ ముందుకు తీసుకొస్తా ఉన్నాను. ఒక పక్కన వార్ జరుగుతా ఉంది, యుద్ధం జరుగుతా ఉంది, కురుక్షేత్రం లాగా. ఒక పక్కన ఏమంటే ఉక్రెయిన్ లో మీద రష్యా వాళ్ళు దాడి చేస్తా ఉంటే 110 విమానాలు కూలిపోయినాయి, 52 హెలికాప్టర్లు కూలిపోయినాయి. ఎక్కడికక్కడ ప్రజానీకం చనిపోతా ఉన్నారు. కానీ నరేంద్ర మోడీ గారు ఒక్క ఫోన్ తోటి, అయ్యా పుతిన్ గారు మీరు యుద్ధం ఆపండి, మా భారతీయులైనటువంటి విద్యార్థులు అక్కడ 23,000 మంది ఉన్నారు, వాళ్ళందరూ వెనక్కి వచ్చేంత వరకు కూడా యుద్ధాన్ని ఆపాలి అంటే రష్యా 6 గంటల సేపు విరామం ఇచ్చి మన ప్రాంతం వాళ్ళందరినీ కూడా ఆపరేషన్ గంగా అనేటువంటి మన మిషన్ మొదలుపెట్టి వందే మాతరం అనేటువంటి ఫ్లైట్లన్నింటినీ కూడా వేసి ఇక్కడికి తీసుకొచ్చేటువంటి ఘనత నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే ఎవరు చేయలేనటువంటి విషయం. మిగతా వాళ్ళందరూ కూడా మన భారతదేశం జెండా తీసుకుని ఆ ప్రాంతానికి విచ్చేసి మరి మన భారతదేశం పేరు చెప్పుకొని మరి ఆ యొక్క దేశం నుంచి పక్క దేశానికి విచ్చేసినటువంటి ఘనత ఈ యొక్క నరేంద్ర మోడీ గారు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. అంటే అంతర్జాతీయంగా మోడీ గారి యొక్క గొప్పతనాన్ని, మోడీ గారి యొక్క ప్రకాశాన్ని మనం అందరం కూడా చూశాం. పాకిస్తానీలే చెప్పారు ఏమంటే, అయ్యా మేము ఇవాళ పాకిస్తాన్కి వచ్చాము అంటే పాకిస్తాన్ వాళ్ళు అని చెప్తే రానిచ్చేవాళ్ళు కాదు. మేము మన ఇండియన్ ఫ్లాగ్ పట్టుకొని భారతదేశం జెండాను పట్టుకొని వస్తా ఉంటే మాకు సరిహద్దుల్లో కూడా ఎవరు అడ్డు చెప్పలేదు. మేము మోడీ గారికి
రుణపడి ఉన్నాము అని చెప్పినటువంటి ఘనత కూడా మన మోడీ గారిది అన్నటువంటి విషయాన్ని కూడా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంత మంచి పని చేసినటువంటి ఈ మోడీ గారిని మన అందరం కూడా ఆశీర్వదించాలి. రేపు 2024లో ఎన్నికల్లో కూడాను ఆయనకి మనందరం కూడా ఆశీర్వదించి మళ్ళా బలం చేకూర్చాలన్నటువంటి విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, ఇంకా పెద్దలందరూ ఉన్నారు కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వాలి. ఇంకా అనేక విషయాలు ఉన్నాయి. ఈసారి వచ్చినప్పుడు తప్పకుండా మీకు అన్ని విషయాలు కూడా తెలియజేస్తారని తెలియజేస్తూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి చేతులెత్తి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై భారత్ మాతాకి. ధన్యవాదాలు. ఇప్పుడు మన రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. మన మాజీ ఎంపీ గారు, సినీ నటి, రాజమండ్రి వాసి అయినటువంటి జయప్రద గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. సభకు నమస్కారం. ఇక్కడ ఉన్న పెద్దలు, బీజేపీ జాతీయ అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు, అలాగే రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీర్ రాజు గారు, శ్రీ వెంకటేష్ గారు, సోదరి పురంధేశ్వరి, శ్రీ రమేష్ గారు, శ్రీ సుజనా చౌదరి గారు, సునీల్ దేవ్దర్ గారు, నరసింహారావు గారు, ఇక్కడ ఉన్నటువంటి బీజేపీ గౌరవ బీజేపీలో ఉన్న ప్రతి పదాధికారికి నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ యొక్క గోదావరి గర్జన మన రాజమహేంద్రవరంలో జరగడం, ఇది ఒక గర్వంగా నేను చెప్పుకోగలుగుతున్నాను. ఎందుకంటే మన గోదావరి తల్లి గలగలా పారుతూ ఉంటే చూడ్డానికి చాలా ఆనందంగా ఉంటుంది. ఆ గోదావరియే కళ్ళెర్ర చూసి ప్రళయ రుద్రరూపం చూపిస్తే ఆ ప్రళయాన్ని ఎవరూ తట్టుకోలేరు. ఈరోజు సామాన్యుడి బీదవారి కన్ను ఒక్కసారి ఎర్రగా చేస్తే అదే ఈ గోదావరి గర్జన. మీ అందరికీ తెలుసు, నా జన్మభూమి రాజమహేంద్రవరం. ఈ పవిత్ర భూమికి నేను నమస్సుమాంజలు తెలియజేస్తూ, నా కర్మభూమి ఉత్తరప్రదేశ్, నాకు 2 కళ్ళు. కొన్ని పరిస్థితుల వల్ల నేను మనల్ని, మనవారిని, మన రాష్ట్రాన్ని వదిలి వెళ్లాల్సి వచ్చింది. అందుకు నన్ను క్షమించమని అడుగుతున్నా. అంతేకాదు, ఇంత పెద్ద సంఖ్యలో మీరందరూ రావడం, ఈ గోదావరి గర్జనకి మీరిస్తున్నటువంటి అమోఘమైనటువంటి సపోర్ట్ అని నేను మీ అందరికీ విన్నవించుకుంటున్నాను.
మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా దేశంలో 18 రాష్ట్రాలు బీజేపీ ఘన విజయాన్ని సాధించింది. అందుకు కారణం మన ప్రధానమంత్రి గారు ఆదరణీయ మోదీ గారని మీ అందరికీ కూడా నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకు కావాల్సింది మన పేదవారికి బడుగు వర్గాలకి కోసం అన్ని సౌకర్యాలు ఇవ్వడం కోసం ఈ యొక్క ప్రయత్నాన్ని దేశం నలుమూలలా కూడా విజయవంతం చేసి ఈరోజు ఆదరణీయ జేపీ నడ్డా గారు మన ఆంధ్రప్రదేశ్ ని అప్పుల ప్రదేశ్ ని మనం స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆ సందర్భంగానే మీ అందరి ముందుకి ఆదరణీయ అధ్యక్షులు జేపీ నడ్డా గారు కూడా మన ముందు ఉన్నారు. నేను చెప్పేది ఒకటే, మన భారత జనతా పార్టీ 8 సంవత్సరాలుగా మీ అందరికీ కూడా తెలిసిన విషయం, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి వెళ్ళిపోయాయి, కానీ మౌలిక సదుపాయాలు ఇవ్వడం కోసం మన కోసం అంటూ ఎవరూ రాలేదు. పేద ప్రజలు పేదగానే ఉన్నారు, గొప్పవాళ్ళు ధనికులు అవుతూనే ఉన్నారు. కానీ మన రైతన్న పరిస్థితి ఏంటి అనేది నాకు ఒక్కసారి మీరు తెలియజేయాలి. రైతన్న అన్నదాత అంటున్నాం మనం. అన్నదాత సుఖంగా ఉన్నారా? మీరే చెప్పాలి. అన్నదాత సుఖంగా ఉన్నారా? అన్నదాతకి అన్నం లేని పరిస్థితి ఉందా లేదా? ఆ సమయంలో మనం ఏం చెయ్యాలి? ఉన్న ప్రభుత్వాన్ని మనం నిలదీసి అడిగే శక్తి మీకొక్కరికే ఉంది. మీరే ఓటేస్తుంటారు, మీరే ఓటు ఇచ్చారు. ఒక అలాంటి ప్రభుత్వం ఈరోజు పేదవారికి కానీ ఉద్యోగాలు కానీ యువకులకి కానీ ఎలాంటి ఆధారం లేకుండా అప్పుల పాలవుతూ ఈ రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో దింపారా లేదా? 7 లక్షల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రాన్ని అప్పు పెట్టారు. పేద ప్రజల కోసం ఈ రోజు చేసిందంటూ ఏమీ లేదు. అయితే ముఖ్యంగా నేను ఒక అమ్మాయిగా, ఒక లేడీగా, ఒక మహిళగా నేను మీకు ఈరోజు చెప్పేది ఒకటే, మన పార్టీని పటిష్టం చేయాలి అంటే మీరు చేయాల్సింది ఏంటంటే, మనకు కావలసిన బూత్ మేనేజ్మెంట్ ని మనం బాగా తీసుకోవాలి. మనకి నమ్మకం ఉన్నటువంటి కార్యకర్తల్ని మనం ఎన్నుకోవాలి. అప్పుడే ఈ పార్టీని పటిష్టం కూడా చేయొచ్చు. ఈరోజు మన ఆంధ్రప్రదేశే కాదు, అలాగే తెలంగాణలో కూడా ఆడపిల్లలు బయటకు వెళితే వాళ్ళు సురక్షితంగా ఉన్నారా లేదా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఆడపిల్ల బయటకు వెళ్తే మళ్ళీ తిరిగి వచ్చే వరకు తల్లిదండ్రుల గుండెలు చేతిలో పట్టుకుని గుమ్మం దగ్గర నుంచుని ఉంటుంది ఆ తల్లి. ఆ బిడ్డ పైన జరిగిన అత్యాచారాలకు కానీ అక్రమాలకు కానీ ఎవ్వరూ దీనికి న్యాయం చేయడానికి ఎవరూ లేరు అంటున్నాను. ఆ విషయంగానే ఒక మహిళగా ఈ తెలుగింటి ఆడపడుచుగా ఆ బాధ్యత నాకుంది. ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరినీ నేను అడుగుతున్నా, మన ఆడపిల్లను రక్షించాల్సిన బాధ్యత మనకి ఉందా లేదా? అందుకే మిమ్మల్ని నేను మా గురించి మీ అందరూ కూడా ఈ యొక్క
భారత జనతా పార్టీని నిలబెట్టాలని ముందు ఎలక్షన్స్ లో మనమే నెంబర్ 1 గా రావాలని ప్రజల సహాయంతో చిత్తశుద్ధిగా మనం రాజ్యాన్ని ఏలాలని ఆ ఒక్కటే ఆదరణీయ మోదీ గారి ప్రభుత్వంలో, ఆయన నాయకత్వంలో, మన జేపీ నడ్డా గారి అధ్యక్షంలో మనమందరం కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ని స్వర్ణాంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇటువంటి భవ్యమైనటువంటి ఈ కార్యక్రమంలో మీ సోదరిగా, మీ ఆడపడుచుగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు జయప్రద గారికి. ఆ రోడ్డు మీద చాలా మంది నుంచుని ఉన్నారని చెప్తున్నారు పోలీసు వారు. దయచేసి మీరందరూ లోపలికి రండి. ఈ మధ్యలో నడవలో ఉన్న వాళ్ళు కూడా ఇటు పక్కన వచ్చి కూర్చోవాలి. మీకు ఆ జనాన్ని చూసి మధ్యలో దారి లేదనుకుంటున్నారు. ఆ దారి మొత్తం కూడా మీరు ఖాళీ చేయాలని కోరుతున్నాం. మన రాష్ట్ర అధ్యక్షులు సోమవీర్రాజు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ఈనాటి గోదావరి గర్జన సభకి ముఖ్య అతిథిగా వచ్చేసి మనల్ని ఉద్దేశించి మాట్లాడడానికి మన అఖిల భారత అధ్యక్షులు శ్రీ జేపీ నడ్డా గారు మన ముందున్నారు. వేదిక మీద మన జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీమతి మాజీ మంత్రివర్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు, రాజ్యసభ సభ్యులు జీవీఎల్ గారు, సీఎం రమేష్ గారు, సుజనా చౌదరి గారు, అలానే టీజీ వెంకటేష్ గారు, వేదిక మీద ఉన్న ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, యువ మోర్చా, మహిళా మోర్చా, దళిత మోర్చా, కిసాన్ మోర్చా, మైనార్టీ మోర్చా, ఎస్టీ మోర్చా అధ్యక్షులు, ఉభయ గోదావరి జిల్లాల 5 జిల్లాల అధ్యక్షులు అందరికి కూడా నమస్కరిస్తూ, మన ముఖ్యమంత్రి గారు నాడు నేడు విద్యని ఉద్ధరిస్తున్నానని చాలా పెద్ద ఎత్తున గొప్పలు పలికారు. కానీ 10th క్లాస్లోనే 2 లక్షల మంది ఫెయిల్ అయ్యారు ఫస్ట్ టైం. ఆ విధంగా విద్య సంబంధించి కానీ ఏ అంశంలో కూడా ఈ ప్రభుత్వం ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఉభయ గోదావరి జిల్లాలు కూడా ప్రశాంతతకి మారుపేరు. అలాంటి జిల్లాల్లో కోనసీమలో చిచ్చు రేపారు ఓట్ల రాజకీయాలతో. సంక్షేమం పేరుతో సంక్షోభంలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టివేయడం జరిగింది. సంక్షేమం అనేది మోడీ గారు ప్రపంచ దేశాల్లోనే అగ్రస్థానంలో ఉన్నారు. అభివృద్ధిలోని మోడీ గారు అగ్రస్థానంలో ఉన్నారు. అవినీతి అనేది అసలు లేనే లేదు. ఇలాంటి పరిస్థితుల్లో దేశాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. ఎక్కడా దేశంలో ఆర్థిక సంక్షోభం లేదు. జగన్ సంక్షేమం చేస్తున్నాడంటున్నారు. మోడీ గారు కూడా ఈయనకంటే ఎక్కువ సంక్షేమం చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఎందుకు వచ్చిందనేది ఇవాళ రాష్ట్ర ప్రజల ముందున్నటువంటి ప్రశ్నగా నేను భావిస్తున్నాను. మహిళలకు ఆంధ్ర రాష్ట్రంలో భద్రత లేదు. ఫిర్యాదులు ఇస్తే పట్టించుకునేటువంటి నాదులు లేరు. సమస్యలు చెప్తే జైలుకి పంపించే పరిస్థితి ఉంది ఆంధ్ర రాష్ట్రంలో.
స్థానికంగా ఇసుక దోపిడీ, మట్టి దోపిడీ, ఏ వనరులు ఉన్నప్పటికీ కూడా వాటిని అన్నిటిని కూడా దోచుకునేటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. హిందుత్వంపై దాడులు ఈ రాష్ట్రంలో కొన్ని వర్గాలకే పరిమితమని బీసీల కోసం ఊరేగింపులు జరుపుతున్నారు, బీసీ చైతన్య యాత్రలు చేస్తున్నారు. కానీ ఆంధ్ర రాష్ట్రంలో బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం ఇక్కడ కానీ తెలంగాణలో కానీ బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం భారతదేశంలో ఎక్కడ కూడా జరగటం లేదు. ఏదైతే ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చారో ఆ రిజర్వేషన్ల పేరిట చిలకలూరుపేటలో అనేక మంది బీసీలకు అన్యాయం జరిగింది. కొన్ని వర్గాలు కౌన్సిలర్గా నెగ్గారు. కడపలో కూడా ఇదే పరిస్థితి, హైదరాబాద్లో కూడా ఇదే పరిస్థితి. కొన్ని వర్గాలకి కొమ్ము వేసే పరిస్థితి ఏదైతే ఉందో, హిందుత్వం మీద దాడులు ఏవైతే ఉన్నాయో, ఎమ్మెల్యేలు అందిన కాడికి కాలువలు, చెరువులు అన్ని కూడా కబ్జా చేయడం. భారతదేశంలో భారతీయ జనతా పార్టీ వారసత్వ రాజకీయాల్ని భూస్థాపితం చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. ఇది అన్ని రాష్ట్రాల్లో కూడా విస్తరిస్తుంది. అన్ని రాష్ట్రాల్లో కుటుంబ రాజకీయాల్ని భారతీయ జనతా పార్టీ వ్యతిరేకిస్తుంది. ఫ్యామిలీ రాజకీయాల్ని ఈ రాష్ట్రాల్లో, దక్షిణ భారతదేశంలో, ఆంధ్రప్రదేశ్లో కూడా మేము వ్యతిరేకించే పరిస్థితి ఉంది. వాళ్ళ రాజకీయాలు, వాళ్ళ కుటుంబ సంక్షేమం కోసం, ఆంధ్రప్రదేశ్ సంక్షేమం కోసం కానే కాదు. కాబట్టి ఈ కుటుంబ రాజకీయాల మీద పోరాటం చేసే ఏకైక పార్టీ అది భారతీయ జనతా పార్టీ మాత్రమే. ఇవాళ ధాన్యం కొనుగోలులో రైతాంగం నష్టపోతున్నారు. మిల్లర్స్, సివిల్ సప్లై డిపార్ట్మెంట్ రైతుల్ని దోపిడీ చేయడమే కాదు, ప్రభుత్వాన్ని లోబరుచుకుని రైతుకి 1400 సుమారు ఇవ్వాల్సినటువంటి ధాన్యం రేటుని 1200కి, 1000 రూపాయలకి కొనుగోలు చేసి 38 రూపాయలు 40 పైసలు నరేంద్ర మోడీ గారు పేద ప్రజలకి బియ్యానికి ఇస్తూ ఉంటే 38 రూపాయలకి అద్భుతమైనటువంటి బియ్యం ఇవ్వాలి రాష్ట్రంలో. కానీ రైతులకి రేటు ఇవ్వకుండా, ఎవరైతే పేద ప్రజలకి తినడానికి పని చేయని బియ్యం, అవి మరలా అమ్మేసే బియ్యం, అవే మిల్లర్లు కొనుక్కునే బియ్యం, అవే రీమిల్లింగ్ చేసే బియ్యం, పెద్ద దోపిడీ జరుగుతుంది రాష్ట్రంలో. మిల్లర్లు దోపిడీకి రైతాంగం, సామాన్య ప్రజానీకం ఈవేళ తినలేని బియ్యం ఇచ్చే పరిస్థితి. బయట మార్కెట్లో కూడా బియ్యాన్ని 50 రూపాయలకు అమ్ముతున్నారు, అవి 42 రూపాయలకు అమ్మే బియ్యం. ఈ విధంగా ఈ రాష్ట్రంలో 3 కోట్ల మందిని రైతులను కానీ, బియ్యం కార్డు ద్వారా తీసుకునే ప్రజలు కానీ, బయట కొనుక్కునే ప్రజలు కానీ 3 కోట్ల మందిని దోపిడీ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. నేను మీ అందరు కూడా నేను స్పష్టంగా ఈ ప్రజా గర్జన ద్వారా మనం తెలియజేస్తున్నాం. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కాలువల ఆధునీకరణ అన్నారు. ఇప్పటి వరకు ఆధునీకరణ జరగలేదు. పోలవరాన్ని నరేంద్ర మోడీ గారు కడుతున్నారు. ఈ మధ్యన మంత్రి గారు వచ్చారు, ప్రతి 15 రోజులకి రవి చేస్తున్నారు. పోలవరం కంప్లీట్ కాబోవడానికి ఈ 2 ప్రభుత్వాలు కారణం. పోలవరానికి మనం 13,000 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చాం. పోలవరం కంప్లీట్ అయితే సరైనటువంటి కాలువల వ్యవస్థ లేకపోతే ఈ ఉభయ గోదావరి జిల్లాలే కాదు, పశ్చిమ
విశాఖ జిల్లానే కాదు మన రాష్ట్రంలో కృష్ణా గుంటూరు వరకు నష్టపోయేటువంటి పరిస్థితి ఉంది. నిరుద్యోగులు ఉపాధి లేక, ఉద్యోగాలు లేక అనేక మంది ఈవేళ ఇంజనీరింగ్ వ్యవస్థకు సంబంధించి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో కానీ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో కానీ ఉద్యోగాలు లేక, నోటిఫికేషన్ లేక అనేక ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితి ఉంది. టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదు, పోలీసు నియామకాలు ఊసేలేదు. ఈవేళ ఉద్యోగస్తులకు భద్రత లేదు, నిరుద్యోగులకు ఉపాధి లేదు. ఎమ్మెల్యేలు, మంత్రులు భూములు దోచుకునేటువంటి పరిస్థితి, వనరులను దోచుకునేటువంటి పరిస్థితి. ఆ దృష్ట్యా ఈ రాజమహేంద్రవరం నుంచి ఏదైతే కల్చరల్ క్యాపిటల్ గా ఉన్నటువంటి ఈ రాజమహేంద్రవరం నుంచి, సాంస్కృతిక రాజధాని మీద నుంచి ఈ ప్రభుత్వం మీద గోదావరి గర్జన్ని భారతీయ జనతా పార్టీ ప్రకటిస్తుంది. ఈ ప్రభుత్వం మీద పోరాటం చేస్తుంది. కోనసీమ లాంటి అల్లర్లను ప్రోత్సహించే వైఖరిని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఎండగడుతూ, మన అధ్యక్షులు వారు నిన్న ఈరోజు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న నష్టాల్ని వారు అంచనా వేస్తున్నారు. ఈ విధంగా 2 రోజులు సమయం ఇచ్చినందుకు శ్రీ నడ్డా గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సభను ఉద్దేశించి శ్రీ నడ్డా గారిని మాట్లాడవలసిందిగా నేను కోరి ప్రార్థిస్తున్నాను. ట్రాన్స్లేట్ మాధవ గారు తెలియజేస్తారు. बोलो भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय। आज के कार्यक्रम में मंच पर उपस्थित भारतीय जनता पार्टी के जुझारू प्रदेश के अध्यक्ष श्री सोमवीर राजू जी, हमारे बहन राष्ट्रीय महामंत्री श्रीमती पुरंदेश्वरी जी, हमारे वाई सत्या कुमार जी राष्ट्रीय सचिव, जीवीएल नरसिम्हा राव जी जो सांसद हैं, हमारे संसद में मेरे साथी हैं, सीएम रमेश जी जो सांसद हैं राज्यसभा में, पूर्व में सांसद और हमारे वरिष्ठ साथी श्री टी.जी. वेंकटेश जी, एस चौधरी जी पूर्व सांसद, हमारे सुगना चौधरी जी, श्रीमती जया प्रधा जी जो यहीं की रहने वाली हैं और पूर्व में सांसद रही हैं, श्री परिमी राधाकृष्णन जी जिला के अध्यक्ष, राजा महेंद्र जी जिला के हमारे जो यहां पर सभी वरिष्ठ कार्यकर्ता बंधु हैं, सम्मानित मंच और हमारे इतनी बड़ी संख्या में एकत्र आए भारतीय जनता पार्टी के सभी वरिष्ठ पदाधिकारी, कार्यकर्ता बंधु और बड़ी संख्या में हमारी महिला बहनें जो पगड़ी लगा करके यहां सजे हुए आई हैं बड़ी संख्या में, और इधर भी मैं देख रहा हूं केसरिया पगड़ी पहन करके हमारे नौजवान साथी और मीडिया के मेरे साथी, प्रिंट मीडिया, इलेक्ट्रॉनिक मीडिया के मेरे साथी। इस जनसभा में जिस तरीके से आपकी उपस्थिति हुई है वह इस बात को दर्शाता है कि आपने आने वाले समय में यहां से वर्तमान सरकार को विदा देने का आपने ऐलान कर दिया है और भारतीय जनता पार्टी की सरकार का आने का आह्वान भी आपने दे दिया है, ये मुझे स्पष्ट दिखता है। मित्रों, जब मैं यहां आया हूं,
जगनमोहनी केशवा जी के और गोपाला स्वामी मंदिर जो महाविष्णु और जगनमोहिनी के दृष्टि से जाना जाता है, उसको मैं नमन करता हूं। साथ ही साथ मार्कंडेय मंदिर जो भगवान शिव की आराध्य मंदिर है, उसको भी मैं नमन करता हूं। और साथ ही साथ माता गोदावरी को भी मैं नमन करता हूं, जिनके आशीर्वाद से हम सब लोग यहां उपस्थित हैं। हम जानते हैं कि यह स्थान सांस्कृतिक दृष्टि से एक बहुत ही, जिसे कहा जाए तो एक विशेष स्थान रखता है। और साथ ही साथ तेलुगु भाषा की उत्पत्ति के साथ साथ विकास का भी स्थान है, तो वह भी यही पवित्र स्थान है। ऐसे पवित्र स्थान को मैं नमन करता हूं, आशीर्वाद लेता हूं। అందరికీ నమస్కారం। ఈరోజు ఇంత భారీ సంఖ్యలో వచ్చిన అనేక మంది సోదరి సోదరులకు, ముఖ్యంగా తలపాగా కట్టుకుని కాషాయ ధరించిన మహిళలకు, అలాగే ఇటు పక్కన యువకులకు, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మీరు ఇంత పెద్ద ఎత్తున యొక్క ప్రజల సభకి వచ్చారు అంటే ఒక విషయం తప్పకుండా అందరికీ కూడా తెలుస్తుంది. ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఈ ప్రభుత్వాన్ని పంపాలని, రాబో కాలంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం రావాలని మీరందరూ కోరుకుంటున్నారు. అందుకే ఇంత పెద్ద సంఖ్యలో మీ అందరూ కూడా ఇక్కడికి వచ్చారు. ఈ ప్రాంతంలో గోపాలస్వామి, జగన్మోహన్ స్వామి యొక్క దేవాలయం ఉంది. అలాగే మార్కండేయుని స్వామి దేవాలయం, శివునికి నేను ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అనేక మందికి ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఈ ప్రాంతం ముఖ్యంగా తెలుగు సంస్కృతికి ప్రతిబింబించే విధంగా ఉంటుంది. తెలుగు భాష ఇక్కడి నుంచి ప్రారంభం అయిందని చెప్పి అటువంటి ఈ ప్రాంత వాసులకు మీ అందరికీ ముందుగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. Friends, if you remember, for the last 60-70 years, till 2014, what picture did we have about India? India where there is power cut, India where villages did not have electricity, and India where the literacy rate was low, in India when it was said that the health services were not up to the mark, and also we were staying and living in the primitive conditions where villages did not have connectivity, where villages did not have schools, where villages did not have good primary health centers, and where people living in the villages did not have any health assurance or health schemes. But at that very time, what we used to read in the newspapers, we used to read in newspapers about scams, about embezzlement, about financial irregularity, about corruption, about nepotism, about bureaucratic failure and delayed giving the results. Corruption had become the part of life and people had tried to adjust with it. But we can understand, when Prime Minister Modi took over the reins of the country, reform took place, performance started, and information to the people, what good things are being done, that was also told. We find that after 2014 or before 2014, the polity used to say, corruption is part of life, we have to live with corruption. Nothing is going to change. It is going to remain as it is. But after 2014, the people of India developed an aspiration under the dynamic leadership of Narendra Modi. And today India says, where Modi is there, everything is possible. Modi hai to mumkin hai. This change has taken place. If you talk about the politics, I can say with confidence that there was a time when we said that nothing is going to change.
but Narendra Modi changed the political culture of the country. And when I say so, he challenged the dynastic parties. When I say so, he challenged nepotism. When I say so, he challenged the vote bank politics. When I say so, he challenged the politics where people used to go for appeasement. And he developed a new type of politics which is called as Sabka Saath, Sabka Vikas, Sabka Vishwas, Sabka Prayas. Work for everybody, take everybody into confidence, work with the support of all people and see the difference. And that difference came, we can understand. Friends, when I talk all about it, he said that development means gaon, village, garib, the poor, the marginal section, Dalit, the SC caste people, tribal, the ST caste people, women, the youth, and the people who are in the last pedestal of the society. अंतिम पायदान पर जो खड़ा व्यक्ति है, उसको मुख्य धारा में लाने का काम ये हमको करना है और भारत को मजबूत बनाना है, इस बात को उन्होंने कहा. And along with this, he challenged the terrorism. He said, we will not accept terrorism. There was zero tolerance for terrorism. And all type of welfare schemes were introduced in the country for the development of the poor, the marginal section of the society, the people who are living in villages, the Dalits, the tribals, the Adivasis, the women, the children, the youth, and they were brought to the mainstream. మిత్రులారా 60-70 సంవత్సరాల క్రితం 2014 ముందు భారతదేశం యొక్క ముఖ చిత్రం చూస్తే అనేక ప్రాంతాలకి విద్యుత్ శక్తి లేక, అనేక చోట్ల విద్య వైద్యం అందక, అనేక చోట్ల ఇంకా రోడ్లు పడక మొత్తం మన గ్రామీణ ప్రాంతం చాలా వెనుకబడి ఉండేది. అనేక మంది ప్రజలు పేదరికంలో మునుగుతూ ఉండేవాళ్ళు. గ్రామాల్లో బడులు వైద్యం అందకుండా అందరికీ దూరమైంది. ఇవాళ అప్పుడు పత్రికల్లో చదివితే మనకు ఒకటే కనిపించేది. ఆ రోజు పత్రికలన్నిట్లో కూడా అనేక రకాల అవినీతి కార్యకలాపాలు, స్కామ్స్ మీదే రోజు పత్రికలో పెద్ద పెద్ద వార్తలు వచ్చేవి. ఇటువంటి ఏదైతే వార్తలు ఉన్నాయో అటువంటి అనేక రకాల రాజకీయ వ్యవస్థలు మొత్తం కూడా పాడైపోయి, మొత్తం కేవలం బంధుప్రీతి వారసత్వ రాజకీయాలకు పరాకాష్ఠగా మిగిలింది. ఇటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014 తర్వాత వచ్చిన తర్వాత చాలా మంది అన్నారు, అవినీతి అంటే అది జీవితంలో భాగం, దాన్ని ఎవరు ఏమి చేయలేరు, దాన్ని ఆ విధంగానే మనం స్వీకరించాలి, అవినీతిని ఎవరు అంతం చేయలేరు అని చెప్పి అనేక మంది భావించారు. కానీ ఈరోజు మనకి స్పష్టంగా తెలుస్తుంది, నరేంద్ర మోడీ గారి యొక్క పరిపాలనలో అవినీతికి చరమగీతం పాడాం. అభివృద్ధి నమూనా రాజకీయాలు తీసుకురావడం జరిగింది. ఎక్కడైనా అలసత్వం లేకుండా పనిచేసే విధానాన్ని దేశంలో రావడం జరిగింది. ఇవాళ గ్రామాల్లో అనేక రకాల విషయాలకి ముందుండటం, వాళ్ళకి కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు వాళ్ళకి అందటం, గ్రామాల్లో ఉండే పేదవాడికి, దళితులకి, గిరిజనులకి, యువకులకి, మహిళలకి, చిట్ట చివర వ్యక్తికి వాళ్ళ యొక్క జీవితంలో వికాసం ఇచ్చే విధంగా భారతదేశం ఒక బలమైన శక్తిగా ఎదగడానికి, ప్రపంచంలో ముందుగా వెళ్ళడానికి ఇవాళ అనేక రకాల అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ దేశంలో తీవ్రవాదం పూర్తి స్థాయిలో ఉంది. ఆ తీవ్రవాదం 2014 ముందు దాన్ని పూర్తిగా అంతమొందించడం జరిగింది. పెద్ద ఎత్తున సంక్షేమ కార్యక్రమాలకి పెద్దపీట వేయడం జరిగింది. దేశంలో ఎక్కడా కూడా తీవ్రవాద కార్యకలాపాలు జరగటం లేదని మనం గమనించాలి. Friends, there was a time when the policies and programs were on papers. It was never implemented. But when Modi came, the programs and policies were not on papers. It was on ground that we could see the change and reforms in the policies took place. I am happy to share with you that today India is the third largest energy consumer in the world. I would like to share with you that India has developed a strong manufacturing ecosystem, and now worth $500, we are the greatest exporters of the manufactured goods. This India has brought a change.
We are number 2 in global retail growth. And there is a record foreign direct investment of $84 billion here in India. The reforms have taken place. One nation, one tax, one GST. The reforms have taken place. One nation, one grid. The reforms have taken place. One nation, one mobility card. The reforms have taken place. One nation, one ration card. And you will be happy to note that at one point of time, the broadband users were only 6.5 crores. Today, the broadband users are 70 crores. You can understand what change it has brought. The same way, in Gram Panchayats, only 100 Gram Panchayats had optical fiber connection. Today, you are happy to note that 2.5 lakh means 2 crore 5 lakh Gram Panchayats and villages are connected with optical fiber. This is changing India, we have to understand. If I talk about the change in the political culture and the vote bank politics, you find that the results of Uttar Pradesh, Uttarakhand, Goa, Manipur tell us that now the governments come to power not because of anti-incumbency, but because of pro-incumbency, because the people want that BJP should come, Modi should come, and Modi party should come, that is Bharatiya Janata Party, I would like to share with you. I am happy to share with you that Pradhan Mantri Awas Yojana, approximately 2 crores 550 lakh houses have been constructed. That means for the past 70 years, more than 3 crore people were without Pakka Makan. Today they have got a house, a shelter, with a bedroom, with toilet, with kitchen, with gas connection, with all modern facilities they have got house. And the number is 2.5 lakh. And we are not going to sit here only. It is going to increase. We are going to make 3 crores. And at the same time, we will see to it that nobody remains in Kacha Makan. Everybody should get Pakka Makan. That is what we are trying to aspire. We had never imagined that India will become the Ayushman Bharat, the world's largest health coverage program, where 50 crore people will be getting, poor marginal section of the society, will be getting 5 lakh annual coverage, and along with it, we will be getting Atal Pension Yojana to at least 2 crore people. We had never imagined that a farmer or a laborer is going to get pension. Now he's getting 3,000 per pension per month. That we have to understand. If we talk about the social security, Pradhan Mantri Jeevan Jyoti Bima Yojana, 12 crore 76 lakh people have joined it. If I talk about Pradhan Mantri Suraksha Bima Yojana, 28 crore people have joined it. If I talk about Jan Dhan Yojana, 45 crore people have joined it. And if I talk about vaccination, you people, all of us are sitting very close to each other without any mask, because Prime Minister Modi has provided us 200 crore doses double booster. With double booster, this is the change which has come up. మిత్రులారా, మనం సంక్షేమ కార్యక్రమాలంటే గతంలో కేవలం పేపర్ల వరకే ఉండేది. కానీ మనం ఆ యొక్క సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు చేరువ చేయటం, భూమిపైన పెట్టడం కారణంగా ఆ సంక్షేమ ఫలితాలు ఇవాళ మనకు కనిపిస్తుంది. భారతదేశంలో అనేక రకాలుగా భారతదేశం ఉత్పాదక దేశంగా మారింది. ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది భారతదేశంలో పెట్టుబడులు పెట్టడానికి వస్తున్నారు. సుమారు $500 మిలియన్ ఎగుమతి మనం చేయడం జరిగింది. అలాగే ప్రపంచంలో రెండో పెద్ద రీటైల్ చైన్, గ్లోబల్ రీటైల్ చైన్ గా భారతదేశం ఇవాళ తయారైంది. $84 బిలియన్ యొక్క ప్రత్యక్ష పెట్టుబడులు FDI భారతదేశానికి రావటం జరిగింది. ఈ దేశంలో అనేక రకాల మౌలిక మార్పులు చేయటం జరిగింది. ఒకటే దేశం, ఒకటే ట్యాక్స్, ఒకటే దేశం, ఒకటే గ్రిడ్, ఒకటే దేశం, ఒకే మొబైల్ కార్డ్, అలాగే ఒకటే దేశం, ఒకటే రేషన్ కార్డ్.
ఇటువంటి జీఎస్టీ లాంటి అనేక రకాల మౌలిక మార్పుల కారణంగా భారతదేశం అనేక రంగాల్లో ప్రగతి పదంలో వెళ్తుంది. ఈ దేశంలో బ్రాడ్బ్యాండ్ 2014 ముందు కేవలం 6.5 crores మంది వరకే ఉండేది. ఇవాళ 70 కోట్ల మంది వరకు ఇవాళ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్స్ ఉన్నాయంటే మనం గమనించాలి. 2014 ముందు కేవలం 100 గ్రామాల వరకే ఆప్టికల్ ఫైబర్ ఉంది. ఇవాళ 2.5 లక్షల గ్రామాలకి ఇవాళ ఆప్టికల్ ఫైబర్ వెళ్ళిందంటే మనందరం కూడా అర్థం చేసుకోవచ్చు దేశం ఏ విధంగా ముందుకెళ్తుంది, దేశంలో అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు ముందుకెళ్తుందో మనం ఆలోచించవచ్చు. గత ప్రభుత్వం కేవలం ఓటు బ్యాంకు రాజకీయాలకి చేస్తూ పబ్బం గడుపుకుంది. ఇవాళ భారతదేశంలో అనేక చోట్ల భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ రాజకీయాలకి చరమగీతం పాడుతూ అనేక రాష్ట్రాల్లో, గోవా, మణిపూర్ లాంటి రాష్ట్రాల్లో కూడా ఇవాళ విజయం ఎందుకు సాధిస్తుందంటే దేశమంతా కూడా అభివృద్ధి తరహా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం కావాలని చెప్పి మనకు ఓటేసి గెలిపించారు. నరేంద్ర మోడీ గారి దేశ ప్రజలకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 2.5 కోట్ల ఇళ్లు నిర్మాణం చేయడం జరిగింది. అంటే గతంలో 3 కోట్ల మంది ఇంకా ఇళ్లు కావాలి, కానీ 3 కోట్ల మంది ఇళ్లు కావాలంటే దాంట్లో 2.5 కోట్ల మందికి ఇళ్లు నిర్మాణం చేశాం. త్వరలో ఆ 3 కోట్లు కూడా పూర్తి చేసి అందరికీ పక్కా ఇళ్లు నిర్మాణం చేయాలనేదే నరేంద్ర మోడీ గారి కళ. ఆ కళని సాకారం చేస్తాం. అలాగే భారతదేశంలో ప్రతి వ్యక్తికి వైద్యం అందాలి, ప్రతి వ్యక్తికి వైద్యం యొక్క ఏదైతే ధర ఉందో తగ్గాలి అనే ప్రయత్నంతో ఆయుష్మాన్ భారత్ గా దేశవ్యాప్తంగా ఇది ప్రపంచంలో అతి పెద్ద వైద్యానికి సంబంధించిన ఒక సౌకర్యం. ఈ సౌకర్యంలో అందరికీ 5 కోట్ల రూపాయల వరకు వైద్యం చేయించుకోవడానికి అవకాశం ఉంది. దాన్ని దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది. అటల్ పెన్షన్ యోజనలో సుమారు 2 కోట్ల మందికి పెన్షన్ వచ్చే విధంగా దాంట్లో లబ్ధిదారులు ఉన్నారు. అలాగే దేశం అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు, అందరికీ రక్షణ కవచంగా ప్రధానమంత్రి జీవన్ జ్యోతి యోజన, దాంట్లో సుమారు 12 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి సురక్ష యోజన 28 కోట్ల మంది ఖాతాదారులు ఉన్నారు. ప్రధానమంత్రి జనధన్ యోజన సుమారు 45 కోట్ల మంది ఖాతాదారులు వచ్చారు. అలాగే మనందరికీ తెలుసు, మనందరం ఈరోజు పక్కన కూర్చున్నామంటే, మనెవరు కూడా మాస్కులు ధరించలేదంటే మనకి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? నరేంద్ర మోడీ గారు ప్రపంచంలోని అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్ చేయడం కారణంగానే, సుమారు 200 కోట్ల వ్యాక్సినేషన్ డోసులు ఇవ్వడం కారణంగానే మనందరూ కూడా పక్కనే కూర్చుని ధైర్యంగా ఉండగలుగుతున్నాం. ఆ విధంగా నరేంద్ర మోడీ గారి దేశంలో మనకు ఒక వరంలాగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చారు. Friends, 35 crore people have got mudra loans. The below poverty line people who are living was 22%, which has been reduced to 10%. That means 12% people are now away from the below poverty line and they have come in above poverty line. That is the difference Narendra Modi has brought here in the country. If I talk about the extreme poverty, that has been reduced to 0.8%. And if I talk about the income has just doubled from 2014 to 2020 and 21. Initially it was 79,000 per annum per person average. Now it is 1,50,000 per annum per average per person. That we have to understand. The primary schools were built was 66,37,000 in 70 years. And in 8 years, Modi ji constructed 6,53,000 primary schools were constructed and was commissioned. If I talk about the literacy rate, it has increased from 69% to 75%. If I talk about medical education, there was only one All India Institute of Medical Sciences. Today there are 23 All India Institute of Medical Sciences. 7 medical colleges were given by Atal Bihari Vajpayee. And 15 All India Institute of Medical Sciences have been given by Narendra Modi. And here also in Mangalgiri you have now won All India Institute of Medical Sciences. This is the change which has come. 170 new medical colleges have been given. And the doctor strength has increased in last 8 years to the tune of 12 lakh doctors. If I talk about the GDP, it was 112.33 lakh crores. Today it is 232 lakh crores. If I talk about GST collection,
It's a record collection of 1,67,000 in last quarter. And if I talk about ease of doing business, it was in 2014. Internationally, we were on 142 position. Today, we are on the 63rd position, and this statistics is of 2020. If I talk about 2022, we have increased our number the same way. If I talk, this time our Indian economy is now on $3 trillion US dollars, and Prime Minister Modi ji is not satisfied. He says that we will make India $5 trillion US dollars economy, and we have to go forward. This is how now India is thinking. If you talk about vaccination, we have got 200 doses taken for our people, but at the same time, under Vaccine Matri, we have given vaccines to 100 countries, and to the tune of 18 crore 50 lakh vaccines have been given. And to 48 countries, we have given them free of cost to vaccines to them, and that is 2 crores 50 lakh has been given to them also. And if I talk about the Khadi, Congress always talked about Khadi, but they never did anything. Today, Khadi, last fiscal year, Khadi had a turnover of 1,15,000 crore, and it is now one of the FMCG, fast-moving consumer good, that we have to understand. And if I talk about the Pradhan Mantri Garib Kalyan Ann Yojana, 80 crore people right from the day Corona came are getting free ration, 5 kilo wheat or 5 kilo rice, 1 kilo dal to 80 crore people. And that has also reduced the poverty line, and that has also brought the poverty line. If I talk about the startups, at one point of time there were only 500 startups. Today there are 70,000 startups, and with that also we have got 100 unicorns here in our country. This is the strength of the youth. మిత్రులారా, మనం దేశంలో 35 కోట్ల మందికి ముద్రా రుణాలు ఇవ్వటం జరిగింది. దీని కారణంగా ఎవరైతే పేదరికం దిగువ స్థాయిలో ఉండేవాళ్ళు వాళ్ళు పేదరికం నుంచి బయటపడి సుమారు 22% ఉండేది 2014 ముందు. ఇవాళ అది 10%కి తగ్గింది. బిలో పావర్టీ లైన్ ఉన్న వాళ్ళు కేవలం 10% మంది మనం గమనించాలి. ఈ విధంగా అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వటం కారణంగా ఎవరైతే బీపీఎల్ ఫ్యామిలీస్ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇవాళ ఏపీఎల్ గా 12% పెరిగారని మనం గమనించాలి. పేదరికం 0.8% తగ్గింది. అలాగే 2014లో మన యొక్క పర్ క్యాపిటల్ అంటే తలసరి ఆదాయం 70,000 ఉండేది ప్రతి తలకాయ మీద. అది ఈరోజు 1,50,000 తలసరి ఆదాయం పెరిగిందని మనం గమనించాలి. అలాగే ఏదైతే దేశవ్యాప్తంగా ప్రాథమిక వైద్యశాలలు ఉన్నాయో అది కేవలం 27 వరకు ఉండేవి. ఇవాళ ప్రాథమిక పాఠశాలలు 27 వరకే ఉండేది. ఇవాళ అది 6,53,000 వరకు ప్రాథమిక పాఠశాలలు పెరిగాయని మనం గమనించాలి. అలాగే ఏదైతే మనం లిటరసీ రేట్ తీసుకున్నామో అది 65% ఉండేది. అది ఇవాళ అక్షరాస్యత 75%కి పెరిగిందని మనం గమనించాలి. దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజెస్, దాంట్లో అతి ముఖ్యమైనది ప్రత్యేకంగా మెడికల్ కాలేజీలో ఎయిమ్స్ ఒకటే ఉండేది. ఇవాళ నరేంద్ర మోడీ గారి సమయంలో 23 ఎయిమ్స్ రావడం జరిగాయి. నరేంద్ర మోడీ గారు గత 5 సంవత్సరాల్లో 15 ఎయిమ్స్ ఇవ్వటం జరిగింది. మన ప్రాంతంలో మంగళగిరిలో కూడా అత్యాధునికమైన ఎయిమ్స్ యొక్క ఏదైతే వైద్య సదుపాయం మనందరికీ అందుబాటులో ఉంది. కేవలం ఇదే కాదు, మనకు అనేక రకాలుగా జీడిపి సుమారు 112 లక్షల కోట్లు ఉండేది. ఇవాళ 233 లక్షల కోట్ల వరకు పెరిగింది. మన జీఎస్టీ కలెక్షన్ మొన్న 2020-21కి 1,67,000 కోట్ల వరకు పెరిగిందని రికార్డ్ కలెక్షన్స్ వచ్చిందని చెప్పి మనం గమనించాలి. మన ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, సులభతరంగా వ్యాపారం చేసుకునే అంకెల్లో 142వ స్థానం నుంచి మనం 63 స్థానానికి వచ్చామని గమనించాలి. అలాగే ఇవాళ మనం 3 ట్రిలియన్ ఎకానమీగా ఉన్నాం. నరేంద్ర మోడీ గారికి దీంతో సంతోషంగా లేదు. ఈ దేశాన్ని, భారతదేశాన్ని 5 ట్రిలియన్ ఎకానమీగా మార్చాలి, US డాలర్స్ ఎకానమీగా మార్చాలని చెప్పి మనం గమనించాలి. ఈ విధంగా దేశం ఆలోచన చేస్తుంది, మన నరేంద్ర మోడీ గారు ఆలోచన చేస్తున్నారు. మనం వ్యాక్సినేషన్ సంబంధించి 200 కోట్ల డోసెస్ ఇవ్వడం జరిగింది. దేశ ప్రపంచంలోనే ఇది అతిపెద్ద వ్యాక్సినేషన్ డ్రైవ్.
దీంట్లో మనం సుమారు 100 దేశాలకి సుమారు 11,53,00,000 మందికి డోసులు విదేశాల్లో కూడా ఇవ్వడం జరిగింది. దాంట్లో 48 దేశాలకి సుమారు 2,50,00,000 మందికి మనం ఉచితంగా డోసెస్ 48 దేశాలకి ఇచ్చామని గమనించాలి. ఇవాళ ఖాదీ గురించి మాట్లాడితే కాంగ్రెస్ గొప్పలు చెప్పుకుంటుంది. ఖాదీ సంబంధించిన వారసులు మేమే అని. ఇవాళ ఖాదీ సంబంధించిన ఏదైతే అమ్మకాలు ఉన్నాయో రికార్డు స్థాయిలో అమ్మకాలు రావడం జరిగింది. సుమారు 1,15,000 కోట్ల వరకు ఖాదీ అమ్మకాలు దేశవ్యాప్తంగా పెరిగింది. అది రోజు వాడే వస్తువుగా FMCGగా దాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విధంగా పెరుగుదల వచ్చింది. ఈ దేశంలో సుమారు 80 కోట్ల మందికి మనం ఉచితంగా కరోనా సమయంలో ఉచితంగా బియ్యం ఇవ్వడం జరిగింది. దాని కారణంగా ఈ దేశంలో పేదరికం నిర్మూలన జరిగింది. పేదరికం తగ్గిందని మనం గమనించాలి. ఈ దేశంలో 2014లో కేవలం 500 స్టార్టప్స్ ఉండేవి. ఇవాళ 7,000 పైగా స్టార్టప్ పెరిగాయి. ఇటువంటి ఉత్పాదక పెంచే విధంగా అనేక మంది ప్రోత్సాహించే విధంగా దేశం ముందుకెళ్తుందని మనం గమనించాలి. Friends, if I talk about agriculture budget, in 2013-14 it was 21,000 crores. And today it is 1,24,000 crores. If I talk about Pradhan Mantri Kisan Samman Nidhi, 11 installments have been given to 10 crore farmers and 2 lakh crore rupees have been transferred to the accounts of 10 crore Kisan, that we have to understand. And if I talk about the present government here, the Jagannathan Reddy's government, I am very sorry to say that it is a government where no financial discipline has been kept. I am sorry to say that today this government is under 8 lakh crore debt and no financial discipline is being maintained. And very sorry to say that central funds sent by Modi is being diverted. The welfare scheme funds are being diverted. The panchayat funds are being diverted. This is a government which works with vengeful attitude, with political intention. They try to crush the opposition. They try to see that the opposition should not come up. But I may tell Jagannathan Reddy, nothing is going to stop Bharatiya Janata Party. Kamal is going to come. Kamal is going to come, we have to understand. I would like to also say that law and order has crumbled down. There is no law and order. The people who are abusing law and order are scot-free. And I am also very sorry to say that religious places are being attacked. A politics of appeasement is developed. And there is no environment for business. This is a government which is anti-business. This is a government which is working with high-headedness. This is a government where no investment is coming and industries are not coming, but rather leaving the state. This is the sad plight of Andhra Pradesh. Friends, there is lack of employment. And I would like to say how employment will come. When you do not give a congenial environment, how employment is going to come? If you are believing in appeasement and if you are trying to see to it that a particular section of the society gets the benefit and rest are deprived of it, it is not a good thing in a democratic nation, in a democratic state, that we have to understand. And I am very sorry to say, when the new education policy talks about encouraging the regional language, here Telugu language is being discouraged. This is something which we have to understand. This is the same way, if I talk about the central government's releases in Andhra Pradesh, before that I would like to say that scheduled caste people, scheduled tribe people and the backward classes people, their welfare is being ignored. And a policy and politics of appeasement is going forward under Jagannathan Reddy's government, that we have to understand. And if I talk about Narendra Modi's government, I would like to say with proud that in Andhra Pradesh, 27,294 crore was given in 2014-15, and now in 2022,
It is 77,538 crores, which Andhra Pradesh is getting from Government of India, from our beloved leader and dynamic leader, Shri Narendra Modi. I would like to put one statistics. In NHAI, National Highway Authority of India, last year 1 lakh crore was sanctioned, and Andhra Pradesh got 29,593 crores. That is a 5% of population of the Indian population, that is Andhra Pradesh, got 21% of the Indian budget. That is what provided by Narendra Modi ji, which we have to understand. The same way, if I talk about allocation for the poor, for making houses, it was 20.72 lakh houses which were allowed. And if I talk about the central institutions, I am proud to say that Modi ji gave here 1 All India Institute of Medical Sciences. Modi ji gave 1 All India Institute of Technology, Indian Institute of Technology. Modi ji gave National Institute of Technology, NIT. Modi ji gave Indian Institute of Science and Education and Research, Tirupati. Modi ji gave Indian Institute of Information Technology, Design and Manufacturing in Kurnool. Modi ji gave Indian Institute of Petroleum and Energy, Visakhapatnam. Modi ji gave you Girijan University in Vizianagaram. The same way, if I talk about the big infrastructure, under National Investment Pipeline, 8.17 lakh crore investments have been done. So I can say, as a representative of Prime Minister Narendra Modi and a representative of Bharatiya Janata Party, that no central government gave you as much as Narendra Modi ji has given to the people of Andhra Pradesh in various sectors and schemes. But Jagan Mohan Reddy's government is a government where bureaucracy has crumbled down. Law and order is not there. Welfare schemes, funds are being diverted. There is lawlessness. And so time has come. In a democratic fashion, Jagan Mohan Reddy should go and Bharatiya Janata Party should come. మిత్రులారా, వ్యవసాయ రంగాన్ని తీసుకుంటే వ్యవసాయ బడ్జెట్ వార్షికంగా 2014 ముందు కేవలం 21,000 కోట్ల మాత్రమే ఉండేది. ఇవాళ మన వార్షిక బడ్జెట్ 1,04,000 కోట్లని మీరు గమనించాలి. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధికి ఇవాళ 10 కోట్ల మంది రైతులు 2 లక్షల కోట్ల రూపాయల వరకు నేరుగా వాళ్ళ ఖాతాల్లో డబ్బులు పడుతున్నాయని గమనించాలి. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఏదైతే భారతదేశం వెలిగిపోతుందో దానికి భిన్నంగా ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ రాహిత్యం కారణంగా మొత్తం రాష్ట్రం అప్పుల ఊబిలో మునిగిపోయింది. సుమారు 8 లక్షల కోట్ల అప్పులు ఊబిలో ఈ రాష్ట్రం వెళ్లిపోయింది. నేను బాధపడుతున్నాను. నరేంద్ర మోడీ గారు పంపించిన డబ్బు పక్కదారి పడుతుంది. ముఖ్యంగా పంచాయతీ ఖాతాల్లో వేసిన నిధులు కూడా పక్కదారి పట్టించే ఒక దౌర్భాగ్య పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రంలో ఉంది. ఇవాళ రాష్ట్రంలో ప్రతిపక్షం తిరగకూడదు, మాట్లాడకూడదు అని చెప్పి అనేక రకాల ఆంక్షలు విధించింది. ఈ రోజు రాష్ట్రంలో శాంతి భద్రత పరిస్థితి అత్యంత దిగజారిపోయే దేశం యొక్క ఈ రాష్ట్రంలో అనేక రకాల ప్రార్థనా స్థలాలపై దాడులు జరుగుతున్నాయి. అనేక మంది దాడులు ఎందుకు చేస్తున్నారంటే సంతుష్టీకరణ రాజకీయాల యొక్క పరాకాష్ఠం కేవలం వాళ్ళ యొక్క సొంత కుటుంబం కోసం చేస్తూ పక్కన అనేక రకాల విషయాలు పక్కన పెట్టడం జరిగింది. దాని కారణంగా శాంతి భద్రత దిగజారిపోయి, అలాగే వ్యాపారం చేయాలంటే ఎవరు కూడా వ్యాపారస్తులు పెట్టుబడులు పెట్టడం లేదు. అలాగే పెట్టుబడులు పెట్టకపోవడం కారణంగా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగం తాండవిస్తుంది. ఎందుకు ఉద్యోగాలు రావటం లేదంటే ఒక నైరాశ్యం, అలాగే ప్రతీకార చర్యల కారణంగా ఏ రకమైన ప్రోత్సాహాలు లేని వాతావరణం ఉంటే ఎవరు కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు రావడానికి ముందుకు రారు. అలాగే జాతీయ విద్యా విధానంలో మాతృభాషకి పెద్దపీట వేయటం జరిగింది. దురదృష్టం, మీ రాష్ట్రంలో తెలుగు భాషకి అన్యాయం జరుగుతుంది. తెలుగు భాషని మాట్లాడకుండా ఉండే ప్రయత్నం జరుగుతుంది. అలాగే అనేక రకాల కేంద్ర పథకాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీలకి వాళ్ళకి సంక్షేమ కార్యక్రమాలు నిధులు తగ్గుతున్నాయి. కేవలం వాళ్ళు అనుకున్న సంక్షేమ కార్యక్రమాల్లో వేసే విధంగా సంతుష్టీకరణ రాజకీయాలు పెరిగిపోయిన గమనించాలి. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 2014
15 ఈ రాష్ట్రానికి 27,000 కోట్ల రూపాయలు మాత్రమే వచ్చాయి. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఇది దేశంలో ప్రభుత్వం ఉండగా గత సంవత్సరం 77,538 కోట్ల నిధులు కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చింది. ఎంత మేరకు పెరిగాయో మీరు గమనించాలి. ఈ రాష్ట్రంలో నేషనల్ హైవే సంబంధించిన పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టడం జరిగింది. దేశవ్యాప్తంగా గత సంవత్సరం 1,00,000 కోట్ల వరకు రోడ్లకు పెట్టుబడి పెడితే దాంట్లో కేవలం 29,000 కోట్ల ఆంధ్రప్రదేశ్కి వచ్చాయని గమనించాలి. దేశంలోనే 5% ప్రజలు కలిగిన ఆంధ్రప్రదేశ్ కి 29% బడ్జెట్ కేటాయించారు. భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ కి ఏ విధంగా ప్రత్యేకంగా భారతీయ జనతా పార్టీ చూస్తుందో మీరు గమనించాలి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో 27 లక్షల ఇళ్లు ఇవ్వటం జరిగింది. కేంద్ర ప్రభుత్వం అనేక రకాల సంస్థలు మన ప్రాంతంలో పెట్టడం జరిగింది. మనందరికీ తెలుసు, ఎయిమ్స్ పెట్టడం జరిగింది, ఐఐటి పెట్టడం జరిగింది, తిరుపతిలో ఎన్ఐటి పెట్టడం జరిగింది, తాడేపల్లిగూడెంలో ఐఎస్ఆర్ పెట్టడం జరిగింది, తిరుపతిలో IIIT పెట్టడం జరిగింది, కర్నూలులో IIPM పెట్టడం జరిగింది, విశాఖపట్నంలో గిరిజన్ యూనివర్సిటీ పెట్టడం జరిగింది, విజయనగరంలో. ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో మౌలిక సదుపాయాలు కలిగించడానికి సుమారు 8.7 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నారని చెప్పి కేంద్రం ఈ రాష్ట్రంలో ఆ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నరేంద్ర మోడీ గారు ఆలోచన చేశారు. నరేంద్ర మోడీ గారి యొక్క రిప్రజెంటేటివ్ గా మీ ముందుకు చెప్తున్నాను. దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వని విధంగా, గతంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ కి పెద్ద ఎత్తున నిధులు ఇస్తున్నారు. అనేక రకాల ప్రాజెక్టులు తీసుకొస్తున్నారు. అయితే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఏదైతే శాంతి భద్రతలు ఉన్నాయో, అలాగే సంక్షేమానికి సంబంధించి నిధులు ఇస్తున్నామో అవన్నీ కూడా పక్కదారి పట్టిస్తూ ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. In the end, I would like to just say one thing, that on one hand, you have a corrupt government of Jagannath Reddy. In Andhra Pradesh, corruption is all-time high. Andhra Pradesh is known today for land mafia, sand mafia, liquor mafia. They have become the synonym of Andhra Pradesh politics. And at the same time, TDP also missed the bus, because when there was an Ashirwad of Narendra Modi, they could not take the advantage. And so, now the time has come where you need a double-engine government here in Andhra Pradesh. You need a central government of Narendra Modi, and you need a Bharatiya Janata Party double-engine government in Andhra Pradesh if you want to develop and you want to go forward. Friends, so I've come here to appeal you that in coming times, whenever you get the opportunity, your finger should only press one button, and that button is Kamalam, Kamalam and Kamalam. That is what I would like to suggest. Thank you very much for giving me a patient hearing. Thank you. చివరిగా మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఒక పక్క జగన్మోహన్ రెడ్డి అవినీతి ప్రభుత్వం పరాకాష్ఠకు చేరింది. ఇక్కడ ఇసుక మాఫియా, భూ మాఫియా, అలాగే మద్యం మాఫియాతో ఈ ప్రభుత్వం నడుస్తుంది తప్ప ఇంకేమీ కాదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా బస్సు మిస్ అయింది. గతంలో మోడీ గారితో పాటు ప్రభుత్వం ముందుకెళ్తూ వాళ్ళ యొక్క మన బస్సుని తప్పించడం జరిగింది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ కి 2 ఇంజన్ల యొక్క అభివృద్ధి కావాలి. కేంద్రంలో, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు రావాలి. మీ అందరికీ రేపు రాబో ఒక అవకాశం. మీరు ఏదైతే ఎన్నికలకు వెళ్తారో ఒకే బటన్ పైన మీరు నొక్కాలి. అది కమలం, కమలం, కమలం అని మీరందరూ గమనించాలి. So once again, YCP పోవాలి, BJP రావాలి. YCP పోవాలి, BJP రావాలి. YCP పోవాలి, BJP రావాలి. ధన్యవాదం. అందరికీ కూడా ధన్యవాదాలు.